వీడియో నచ్చినట్లయితే లైక్ మాత్రం మర్చిపోకండి. సుమతి ఆత్మ మాట్లాడిందని చెప్పేసి పరుగులు తీసుకుంటూ ప్రీతి మహాలక్ష్మి దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటుంది. పిన్ని నీ మాటలు వినకూడదని చెప్పేసి విధంగా అంటుందని చెప్పేసి అంటుండగా అప్పుడు అర్చన అందరి గురించి చెప్తుందా అంటే అందరి విషయాలు తనకి తెలుసటనా చెప్పేసి ఈ విధంగా అర్చన అడుగుతూ ఉంటుంది. ఇంకెవరి గురించైనా చెప్పిందా అని చెప్పేసి అర్చన అంటుండగా లేదు పిన్ని, ఎవరి గురించి ఏం చెప్పలేదు, కానీ పిన్ని గురించి మాత్రమే చెప్పింది అని చెప్పేసి విధంగా ప్రీతి అంటూ ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంది, అసలు ఫోటో మాట్లాడడం ఏంటి అని చెప్పేసి విధంగా అంటుండగా పదండి బావగారు వెళ్ళి చూద్దాం అని చెప్పేసి ఈ విధంగా అర్చన అంటుండగా మహా వెళ్దాం పదా అని చెప్పేసి అంటుంది. ప్రీతి నువ్వు కూడా రా, అమ్మ బాబు నేను రాను అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఆగండి అని చెప్పేసి మహా అంటుంది. ఫోటోలో ఉన్న సుమతి కాదు మాట్లాడింది, ఇదంతా సీత చేసినట్టుంది అని చెప్పేసి అంటుండగా ఏంటి సుమతిలాగా సీత మాట్లాడిందా? అదే కదా అతి తెలివి, ఇక ఇలాంటి ట్రిప్స్ ప్లే చేసేదని చెప్పేసి మహా అంటుంది. నిజంగానే సీత మాట్లాడింది ఉంటుందా మహా అని చెప్పేసి అర్చన అంటుండగా సీత మాట్లాడకపోతే ఆ ఫోటో ఎందుకు మాట్లాడుతుంది నాన్ సెన్స్ అని చెప్పేసి మహా అంటుంది. సీతే నా గురించి బ్యాడ్గా చెప్పే ఉంటుంది, దాని సంగతి నేను తెలుస్తాను, మీరు ఆ విషయం వదిలేసేయండి అని చెప్పేసి విధంగా అంటుంది. సుమతి ఫోటో వెనకాల సీత ఉంటుంది కదా, అదే సమయానికి సుమతి హాల్లోకి వస్తుంది. సీత అని చెప్పేసి విధంగా అంటుండగా అప్పుడు వెంటనే సీత మనసులో అనుకుంటుంది, టీచర్ పిలుస్తుందేంటి అని చెప్పేసి అంటుండగా నేను చూసానులే బయటికి రా అని చెప్పేసి సుమతి అంటుంది. టీచర్ అని చెప్పేసి ఫోటో వెనుకాల నుంచి లేచిన తర్వాత నేనంతా విన్నాను, ప్రీతితో నువ్వు మాట్లాడింది కూడా విన్నాను అని చెప్పేసి ఈ విధంగా సుమతి అంటుంది. ఎక్కడి నుంచి విన్నారు టీచర్ అని చెప్పేసి సీత అంటుండగా నువ్వు ఎలా చాటుగా నిలబడి మాట్లాడావో నేను కూడా అలాగే చాటుగా నీ మాటలు విన్నానని చెప్పేసి అంటుండగా మీరు కూడా నాలాగే చిలిపి టీచర్ అని చెప్పేసి సీత అంటుంది. భలేగా మాట్లాడుతున్నావు సీత, అచ్చం నాలాగా అని చెప్పేసి అంటుండగా ఏంటి టీచర్ ఏమంటున్నారో? అదే మీ సుమతి అత్తయ్యలాగా మాట్లాడుతున్నావు, అసలు మా సుమతి అత్తయ్య ఎలా మాట్లాడుతుందో నాకే తెలియదు, మీకెలా తెలుసు టీచర్ అని చెప్పేసి సీత అడుగుతుంది. మీ అత్తయ్యను నువ్వు ఎలా ఊహించుకొని మాట్లాడావో నేను కూడా అలాగే మాట్లాడాను. అరే టీచర్ మనిద్దరం ఒకేలాగా ఆలోచిస్తున్న టీచర్ అని చెప్పేసి సీత అంటుంది. మన ఇద్దరి రక్తం ఒకటి కదా సీత అని చెప్పేసి విధంగా సుమతి అంటుండగా ఏంటి టీచర్ రక్తమా? అదే సీత, మన నరాలో నాట్య రక్తం, నా నరాలో నాట్య రక్తం ఉంటే నీ నరాల్లో కూడా నాట్య రక్తం ఒకటేలాగా కదా సీత అని చెప్పేసి మాట మారుస్తుంది. మీరు భలే మాట్లాడతారు టీచర్. సరే నా మాటలకేమో కానీ అవును టీచర్, మిమ్మల్ని వచ్చి నుంచి ఒకటే గమనిస్తున్నారు, మామ విషయంలో ప్రీతి విషయంలో చాలా కేర్ తీసుకొని ఎంతో బాగా చక్కగా ఆలోచిస్తున్నారు. ఏ సంబంధం లేని మీరే ఇంతలా బాధపడుతుంటే అన్ని సంబంధాలున్న నేను ఎంతలా బాధ్యత తీసుకొని ఫీల్ కావాలా టీచర్ అని చెప్పేసి సీత అంటుంది. ఇంటికి నాకు సంబంధం ఉంది సీత, ఇది నా ఇల్లు, ఇక రామ్ నా కొడుకు, ప్రీతి నా బిడ్డ, నువ్వు నా మేన కొడలివి, కాకపోతే నీకు నేను ఏ సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాను అని చెప్పేసి సుమతి అనుకుంటుంది. సారీ టీచర్, నేను మీ ఇంటికి నీకు సంబంధం లేదని ఏదేదో వాగాను, ప్రీతి గురించి మామ గురించి మీరు చాలా కేర్ తీసుకుంటున్నారని నాకు తెలుసు, ప్రీతిలో మార్పు రావాలని మీరు కోరుకుంటున్నారు, నేను కూడా ఆ ప్రీతిలో మార్పు రావాలని వాళ్ళ అమ్మలా మాట్లాడి ఆలోచించి అలా ప్రయత్నించాను టీచర్ అని చెప్పేసి సీత అంటుంది. అదే సమయానికి మహాలక్ష్మి వస్తుంది. సుమతిని అడుగుతూ ఉంటుంది సీత, నేను చేసిందే తప్ప టీచర్, మా సుమతి అత్తేలాగా మాట్లాడడం తప్ప అని చెప్పేసి అంటుండగా నువ్వు తప్పు చేయలేదు సీత అని చెప్పేసి సీతను అలా దగ్గరికి తీసుకుంటున్న సమయంలో మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది. చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది, నీలాంటి ఇక ప్రతి ఇంట్లో ఒక కోడలుగా ఒక కూతురుగా ఉండాలి, అప్పుడు ఆ ఇంట్లో ఏ సమస్య ఉండదు అని చెప్పేసి సుమతి అంటుండగా సమస్య ఒక పెద్ద ఆ సీత అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. అదే మా ఇంటికి పెద్ద సమస్య అని చెప్పేసి ఈ విధంగా మహా అంటుండగా సీత వల్ల మీకు ఎలాంటి సమస్యలండి అని చెప్పేసి సుమతి అడుగుతుండగా అది నీకు అనవసరం అని చెప్పేసి మహా అంటుంది. ఏంటి సీత నువ్వు చేసిన పని, సుమతిలాగా మాట్లాడి ప్రీతిని భయపెడతావని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే సుమతి కన్న తల్లిలా మాట్లాడితే భయం ఎందుకు అని చెప్పేసి సుమతి అంటుండగా అప్పుడు మహాలక్ష్మి మధ్యలో మీరు మాట్లాడకండి అని చెప్పేసి కోపంగా అంటుంది. టీచర్ చెప్పింది నిజమే కదా అత్తయ్య, తల్లి మాట్లాడితే కూతురికేంటి భయం అని చెప్పేసి అంటుండగా సుమతి చనిపోయిందని చెప్పేసి మహా అంటుంది. చనిపోయిన మనిషి మాట్లాడితే ఎవరికైనా భయం అనిపిస్తుందని చెప్పేసి మహా అంటుండగా
మాత్రమే భయపడిందా, లేకుంటే మీరు కూడా భయపడ్డారా అని చెప్పేసి సీత అడుగుతుంది. నాకేంటి భయం అని చెప్పేసి మహా అంటుండగా, ఎందుకంటే సుమతి అత్తయ్య బ్రతికి వచ్చిందని మీరు భయపడ్డారేమో అని చెప్పేసి సీత మాటలు విని మహా షాక్ అయిపోతుంది. నాకు అలాంటి భయాలేవీ లేవు. అసలు నువ్వు నా గురించి బ్యాడ్గా చెప్పావట, నా మాట వినద్దని చెప్పావంట, ఇక నా పిల్లల ముంగట నన్ను బ్యాడ్గా విలన్గా చేయాలనుకుంటున్నావా అని చెప్పేసి సీతను అడుగుతూ ఉంటుంది. మామా ప్రీతి నీ కన్న బిడ్డలు కాదు, సుమతి అత్తయ్య కన్న బిడ్డలు అని చెప్పేసి సీత అంటుంది. సుమతి ప్రాణాలతో లేదు కాబట్టి వాళ్ళు నా పిల్లలు, వాళ్ళకు నువ్వు ఏం చేసినా ఎలాంటి చెడు చెప్పినా నీ మాటలు వినరు, నాకు దూరం కాలేరు అని చెప్పేసి మహా అంటుంది. నేను మీకు దూరం చేయకపోవచ్చు, కానీ నేను వాళ్ళను సుమతి అత్తయ్యకు దగ్గర చేస్తాను కదా అని చెప్పేసి సీత అంటుంది. ఏంటి, సుమతి అత్తయ్య చనిపోయిందని, ఇక సుమతి అత్తయ్య జ్ఞాపకాలను కూడా మీరు ఇంట్లో లేకుండా చేశారు. వీళ్ళందరికీ అత్తమ్మను దూరం చేయాలనుకున్నారు, కానీ నేను నీ చేతే అత్తయ్య ఫోటోను ఈ ఇంట్లో పెట్టించాను. అందరూ అత్తయ్య గురించి మాట్లాడుకునేలా చేశాను. ఏదో ఒక రోజు అత్తయ్య బ్రతికి ఇంటికి వస్తారు అని చెప్పేసి ఇక సీత మాటలు విని మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. అందరికీ అసలు సుమతి యాక్సిడెంట్లో చనిపోయిందని అందరికీ తెలుసు, బ్రతికి ఎలా వస్తుందని చెప్పేసి మహా అంటుంది. ప్రమాదమో లేకుంటే దాని వెనకాల ఎవరి హస్తముందో ఎవరికి తెలుసు అని చెప్పేసి సీత అంటుండగా, ఏం మాట్లాడుతున్నావు సీత అని చెప్పేసి మహా అంటుండగా, సుమతి చనిపోయిన కారణం వెనకాల మిస్టరీ ఏంటో ఇక సీత బయట పెడతానే అంటుంది అని చెప్పేసి సుమతి అంటుంది. మిస్టరీ అంటూ ఏమీ లేదు, సుమతి మిస్టరీలోనే చనిపోయింది అంతే అని చెప్పేసి మహా అంటుంది. మిస్టరీనో లేకపోతే ట్విస్టో సీత తెలుస్తుందని చెప్పేసి సుమతి అంటుండగా, సీతకు ఎందుకంత సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి మహా అడుగుతుంది. ఇద్దరి మధ్య సంబంధం ఏంటి అని చెప్పేసి మహా అంటుండగా, అప్పుడు సుమతి సంబంధం ఉంది కాబట్టే మాట్లాడుతున్నాను అని చెప్పేసి సుమతి మాటలు విని మహా షాక్ అయిపోతుంది. ఏంటా సంబంధం, రక్త సంబంధమా అని చెప్పేసి మహా అడుగుతుండగా, గురు శిష్యుల సంబంధం అని చెప్పేసి సుమతి అంటుంది. గురువుగా నా మీద తనకు నమ్మకం ఉంది, ఇక శిష్యురాలుగా తనపై నేను ఎలాగైనా సాధిస్తాదని నమ్మకంతో ఇలా మాట్లాడుతున్నాను. సీత ఏదైనా సాధిస్తుంది, అనుకునేదాకా వదిలిపెట్టదు అని చెప్పి సుమతి అంటుండగా, 4 రోజులు ఉండిపోయేవారు, మీరు సీతకు అండేంటి అని చెప్పేసి మహా అంటుండగా, 4 రోజులే ఉంటానో 4 కాలాల పాటు ఇక్కడే ఉంటానో ఎవరికి తెలుసు అని చెప్పేసి సుమతి మాటలు విని మహా షాక్ అయిపోతుంది. గెస్టుగా వచ్చి ఇక్కడ టిస్ట్ వేస్తాం అనుకున్నావా అని చెప్పేసి మహా సుమతిని అంటుండగా, సుమతి వెంటనే రిపీట్ కొడుతుంది. గెస్టులో వచ్చి ఇక్కడ టిస్ట్ వేసేవాళ్ళు ఇంటికి కొత్తేం కాదులే అని చెప్పేసి మహాకు రిపీట్ కొట్టేసరికి షాక్ అయిపోతుంది. రా సీత అని చెప్పేసి అక్కడి నుంచి సీతను తీసుకొని సుమతి వెళ్ళిన తర్వాత, అసలు ఎవరిని ఊహించి అంది, అసలు ఈమెకు నా గురించి మొత్తం తెలుసా, ఏ సుమతి ఎవరే ఈ విద్యాదేవి, నీకు తనకి ఎలాంటి సంబంధమే అని చెప్పేసి సుమతి ఫోటో పట్టుకొని అడుగుతూ ఉంటుంది మహా. చచ్చావనుకున్నాను, కానీ నీకు నేను చావు దినం చేస్తానే, నీ ఫోటోకి దండ వేసి అని చెప్పేసి ఈ విధంగా మహా అనుకుంటూ ఉంటుంది. వర్ధంతి కార్యక్రమం సుమతి ఫోటో దగ్గర జరిపిస్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక సుమతి బాధపడుతూ, ఈ ఇంట్లో నేను దీపం పెట్టిందని ఇప్పుడు నా ఫోటోకి దీపం పెడుతున్నారని చెప్పేసి సుమతి బాధపడుతూ ఉంటుంది. సంతోషంగా వర్ధిల్లాలని నేను కోరుకున్నదాన్ని ఇక నా వర్ధింతిని నా కళ్ళారా నేను చూడాల్సి వస్తుంది అని చెప్పేసి బాధపడుతుంది. జన అంతా ఓకేనా, ఇంకేమన్నా ఏర్పాట్లు చేయనా, ఒకసారి చూడు జన అని చెప్పేసి మహా అంటుంది. ఇక ఏమన్నా ఏర్పాటు తక్కువ అంటే సుమతి ఆత్మ శాంతించదు అని చెప్పేసి మహా అంటుండగా, నాకు ఆత్మశాంతి లేకుండా చేసి మళ్ళీ నా ఆత్మశాంతి గురించి మాట్లాడుతున్నావు మహాలక్ష్మి అని చెప్పేసి సుమతి బాధపడుతుంది. సుమతి లేని లోటు నువ్వు ఉండి మమ్మల్ని అలా కాపాడుకుంటూ వచ్చావు, ఇప్పుడు సుమతి వర్ధంతిని గుర్తు పెట్టుకొని ఇలా జరిపిస్తున్నావు, ఈ ఒక్కటి చాలు సుమతి ఆత్మ శాంతించడానికి అని చెప్పేసి జన అంటాడు. మహాలక్ష్మి గొప్పదేం కాదండి, మహాలక్ష్మి గురించి తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు అని చెప్పేసి సుమతి బాధపడుతూ ఉంటుంది. అందరూ కలిసి వర్ధంతి జరిపించినందుకు మహాలక్ష్మిని పొగుడుతూ ఉండగా, అమ్మ ఆత్మ శాంతిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, కళ్ళ ముంగటే ఉన్నానని చెప్పేసి సుమతి బాధపడుతూ ఉంటుంది. మహా బ్రతుకున్న మనుషుల్ని ఈ రోజుల్లో పట్టించుకోవట్లేదు, అలాంటిది అక్క వర్ధంతిని గుర్తు పెట్టుకొని మరీ చేస్తున్నావు అని చెప్పేసి అంటుండగా, ఇందులో నా గొప్పదనం ఏం లేదు అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. నాది ఏ గొప్పదనం లేదు, ఎందుకంటే ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చింది, ఇక నాకు అప్పచెప్పిన బాధ్యతను నెరవేరుస్తాను, అందులో
నాదంటూ ఏది లేదు అని చెప్పేసి మహా అంటుంది. మోసకారులాగా మాట్లాడుతున్నావు మహాలక్ష్మి, నీ మాటలు వింటుంటే నేనే కరిగిపోయేలా ఉన్నాను అని చెప్పేసి సుమతి బాధపడుతుంది. మరోవైపు రేవతి చలపతి అనుకుంటూ ఉంటారు, సుమతి అక్క వర్ధంతో లేకపోతే మహాలక్ష్మి ఇక పొగడ దినమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. స్టేషన్ ఏదైనా ఆమెను పొగడడం అది కామనే కదని చెప్పేసి రేవతి అంటుంది. ఇక మీరు ఇక్కడ దీపం వెలిగించండి రామ్, ప్రీతి హారతిస్తుంది అని చెప్పేసి మహా అంటుంది. సుమతి అనుకుంటుంది, నువ్వేం చేస్తావు, నేను బ్రతికుండగానే నువ్వు నాకు తలకొరివి పెడతావా అని చెప్పేసి సుమతి బాధపడుతూ ఉంటుంది. ఫోటో దగ్గరికి జన రామ్ ప్రీతి వస్తుండగా ఆగండి అని చెప్పేసి ఈ విధంగా సుమతి అంటుంది. ఏంటి టీచర్ అని చెప్పేసి రామ్ అడుగుతుండగా మీ అమ్మగారు ఎప్పుడు చనిపోయారు అని చెప్పేసి సుమతి అడుగుతూ ఉంటుంది. రామ్ నాకు సరిగా గుర్తు లేదు, నేను చిన్నపిల్లవాణ్ణి అని చెప్పేసి రామ్ అంటుండగా ఎప్పుడు చనిపోయారో తెలియని సుమతి గారికి సరే తను ఎప్పుడు చనిపోయారో మీలో ఎవరికైనా తెలుసా అని చెప్పేసి సుమతి అడుగుతుండగా అప్పుడు మహా కోపం వచ్చి ఆ విషయం ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అని చెప్పేసి అంటుంది. చెప్పండి అని చెప్పేసి సుమతి అంటుండగా కొన్ని సంవత్సరాల క్రితం ఇదే రోజు చనిపోయింది అని చెప్పేసి మహా అంటుంది. చనిపోయిన ఆవిడను మీరు చూసారా అని చెప్పేసి సుమతి అడుగుతుండగా ఏంటి అదే ఆవిడ చనిపోయిన డెడ్ బాడీని మీరు చూసారా అని చెప్పేసి సుమతి అడుగుతుంది. మహాను లేదు, తను కారు ప్రమాదంలో చనిపోయిందని తెలిసింది, డెడ్ బాడీ దొరకలేదని చెప్పేసి జన అంటారు. ఆవిడ చనిపోయిందని మీరు ఎలా నిర్ధారించుకున్నారు అని చెప్పేసి ఇక విద్యాదేవి రూపంలో సుమతి క్వశ్చన్ అడిగేసరికి అందరూ షాకే చూస్తూ ఉంటారు. మహాతో పాటు మహా తడబడుతూ ఎలా ఏంటి ప్రమాదంలో కారు గుజ్జుగుజ్జైంది అని చెప్పేసి తడబడుకుంటూ చెప్తూ ఉంటుంది. బాడీ అక్కడే లోయలో పడిపోయిందని పోలీసులు చెప్పారు అని చెప్పేసి తడబడుతూ చెప్తూ ఉంటుంది. మహా లోయలో పడిన బాడీని బయటికి తీసుకురాలేదా అని చెప్పేసి సుమతి అడుగుతుండగా మహా షాక్ అయిపోతుంది. ఎంత వెతికినా బాడీ దొరకలేదని పోలీసులు చెప్పారు అని చెప్పేసి జన అంటారు. బాడీ దొరకకుండా చనిపోయిందని ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు, తను ఎక్కడో చోట బ్రతికి ఉంటుంది కదా అని చెప్పేసి అన్నమాట మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. బ్రతికున్న మనిషికి వర్ధంతి ఎలా చేస్తున్నారు, తప్పు కదా అని చెప్పేసి ఇక విద్య రూపంలో ఉన్న సుమతి క్వశ్చన్కి మహాలక్ష్మి మాట పడిపోతుంది. వెంటనే చలపతి అది కూడా కరెక్టే కదా, సుమతి అక్కయ్య బ్రతికుంటే ఇలా వర్ధంతి చేయడం చాలా తప్పు అని చెప్పేసి అంటాడు. మాత్రమే కాదు పాపం కూడా, ఇన్నాళ్ళు మనం ఇలా ఆలోచించలేమే అని చెప్పేసి రేవతి కూడా అంటుంది. లక్ష్మి కోపంతో సుమతి బ్రతికుంటే ఇన్నాళ్ళు ఏమైంది, ఎక్కడుంది, ఎందుకు ఇంటికి తిరిగి రాలేదు అని చెప్పేసి అడుగుతుంది. లేని పరిస్థితిలో ఉన్నదేనో, ఒకవేళ రావాలనుకున్నా ఇక రాకుండా ఉండిపోయిందేమో అని చెప్పేసి సుమతి అంటే కరెక్టే, కారు ప్రమాదంలో అక్క గతం మర్చిపోయి ఎక్కడైనా బ్రతికుందేమో అని చెప్పేసి చలపతి అంటాడు. జరిగే ఛాన్స్ ఉంది, గతం మర్చిపోయి చాలా ఏళ్ళ తర్వాత గతం గుర్తుకొచ్చి తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది, నేను చాలా దిక్కులో విన్నానని చెప్పేసి రేవతి అంటే సుమతి బ్రతికుంది ఎక్కడో నుంచి వస్తుందని మీరంటున్నారా చెప్పేసి అంటుండగా అదృష్టం ఆ దేవుడు కరుణిస్తే మళ్ళీ సుమతి ఇంటికి రావచ్చు కదా, అద్భుతం జరగచ్చు కదా అని చెప్పేసి సుమతి అనేసరికి మహా షాక్ అయిపోతుంది. ఇది అర్థం పర్థం లేని వాదన, అనవసరంగా మా టైం వేస్ట్ చేయకండి అని చెప్పేసి మహా అంటుంది. ఆవిడ అర్థం పర్థం లేకుండా ఏం మాట్లాడింది, న్యాయంగా లాజికంగా మాట్లాడింది అని చెప్పేసి రేవతి అంటుంది. చనిపోయింది చట్టం కూడా చెప్పింది అని చెప్పేసి అంటుండగా న్యాయం ధర్మం ఆలోచించాలి అంటే చట్టరీత్యా మీరు ధిక్కరిస్తున్నారా అని చెప్పేసి మహా అంటుండగా అవును అని చెప్పేసి సీత అంటుంది. జడ్జిలాగా నల్ల కోటు వేసుకొని అవునని చెప్పేసి ఇక ఎన్టీ రామారావు ఇక యాక్టింగ్ లాగా చేసుకుంటూ ఒక్కసారిగా అలా బిల్డప్తో వచ్చేసరికి అందరూ షాకే చూస్తూ ఉంటారు. ఎన్టీ రావు మాట్లాడినట్టు సీత కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఆవిడ తీర్పు ఆమె గుండెల్లో నుంచి అగ్నిపర్వతంలాగా వచ్చిందని మీకు తెలుసా, మీకు తెలుసా అని చెప్పేసి ఇక చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ఎన్టీ రావు సాంగ్స్ లాగా లాయర్ లాగా మాట్లాడి ఒక్కసారిగా దగ్గు వస్తుంది. వాటర్ తాగి అప్పుడు రేవతి అడుగుతుంది ఏంటి సీత అవతారం అని చెప్పేసి అంటుండగా లాయర్ సీత అవతారం అని చెప్పేసి ఇక షాక్ ఇచ్చిన మహాలక్ష్మి వచ్చే అప్కమింగ్లో జోక్ ఉండబోదు. మీరు మిస్ కాకుండా సీతకు ఒక చిన్న లైక్ చేయండి.